యాదవనా నేను తెలంగాణ రక్షణ సేన మల్కాజిగిరి ఇన్ఛార్జు. అది కాకుండా బాధితురాలి రిలేటివ్, ముఖ్యంగా సెకండ్ ఫ్లోర్లో హెల్మెట్ వాళ్ళు కాలిపోయిన వాళ్ళ బాధితురాల బావని నేను. నిన్న ఈ టైంకి మొత్తం కాలిపోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే కాలిన వెంటనే ఫైర్ ఇంజన్ ఒక 20 మినిట్స్లో వచ్చింటే ఇంత ఆస్తి నష్టం జరగకపోయేది. ఫైర్ ఇంజన్ రావడానికి ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండడం వల్ల అది 1 గంట సేపు లేట్ వచ్చింది. ముఖ్యంగా ఏందనగా పైన సెకండ్ ఫ్లోర్ మొత్తం మా వాళ్ళదే. దాంట్లో ఇంచుమించు 2 కోట్ల నుంచి 3 కోట్ల మేరకు సామాన్ ఉంటుంది. అది టోటల్గా ధ్వంసం అయిపోయింది, కాలిపోయింది. కాలిపోవడం వల్ల ఆ హర్ష మెస్ పక్కన ఉంది కదా, వాళ్ళది చిమ్మి అనేది బ్యాక్ సైడ్ ఉంది. దానివల్ల నిప్పులు రావడం జరిగింది. గతంలో ఇంతకుముందు కూడా మే 20 ఒకసారి జరిగితే వాళ్ళకి చెప్పాము, వాళ్ళకి మెసేజ్ కూడా చార్జ్ చేశాము, వాళ్ళు అన్నీ చూశారు. ఇది మెయిన్ ముఖ్యంగా కారణం జరగడానికి హర్ష మెస్ వాళ్ళని జరిగింది. ఇది అధికారులను ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైనా కాంపోజిషన్ ఇప్పిస్తే బాగుంటుంది. ఈ లోకల్ ఎమ్మెల్యే గారు నవీన్ యాదవ్ గారు వచ్చారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు. ప్రభుత్వం నుంచి ఈ కాలిపోయిన వాళ్ళకి బాధితులకు ముందుగా వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు బతుకుతారు. ఈ ఏదైతే షాప్ కాలిపోయిందో అందులో 20 కుటుంబాలు బతుకుతున్నాయి. 15 మంది వర్కర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 3 ఉంటారు. మొత్తం 20 కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. దానికి ముందే తక్షణమే ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొని వాళ్ళకి కొద్దిగా గొప్ప ఏదో సహాయం చేస్తే వాళ్ళు మళ్ళీ షాప్ రిన్యూ చేసుకొని ఓపెన్ చేసుకొని వాళ్ళ కుటుంబాలు ముందుకు వెళ్తాయని భావిస్తున్నాను. ఒకటి ఉంది, టాయ్ షాప్ ఒకటి ఉంది, చిల్డ్రన్స్ బట్టల దుకాణం ఒకటి ఉంది. మెయిన్ 3 షాపులు మెయిన్ మా వాళ్ళే. ఒకటి ఇక్కడ నుంచి ఎంట్రన్స్, అందులో దగ్గర 2 కోట్ల నుంచి 3 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అది కూడా ప్రైవేట్ లోన్లో తీసుకొని తెచ్చుకున్న డబ్బు. నెలకు 2 లక్షల ఈఎంఐ ఉంది. తీసుకొని కూడా ఒక 12 నెలలు అయింది, సంవత్సరం అయింది. ఇప్పుడు మిగతా దాన్ని కూడా కట్టాలి కదా, వాళ్ళకి ఏదైనా ఒక దారి చూపాలని కోరుకుంటున్నాను. ఇంట్లో ఉండే కానీ బయట పబ్లికే వచ్చి చెప్పడం వల్ల వాళ్ళు తొందరగా బయటికి వచ్చి వాళ్ళ బ్యాగు అన్నీ వదిలేసుకొని ఒంటి బట్టలతో బయటకు వచ్చి నుంచున్నారు. చూస్తున్న టైంలోనే కాలిపోయింది మొత్తం.